వెల్కమ్ టు బి3 న్యూస్ లక్ష సమాజహితం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. మానవతను చాటుకున్న రాచకొండ పోలీసులు 150 మంది వికలాంగులకు నిత్యావసరాల అందజేత. సామాన్యుల ఎంపీ సేవలు, కరోనా బాధితులకు చేయూతనిస్తున్న అరకు ఎంపీ భర్త. శ్రీకాళహస్తిల అందుబాటులోకి కోవిడ్ పరీక్ష వాహనం ప్రారంభించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. మానవత స్వచ్ఛంద సేవ సంస్థ ఔదార్యం రాయచోటిలో కరోనా నియంత్రణ, హోమియోపతి మందుల పంపిణీ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాచకొండ పోలీసులు మానవతను చాటుకున్నారు. సిపి మహేష్ భాగవత సూచనల మేరకు మీర్పేట పోలీసులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా 150 మంది వికలాంగులకు నిత్యావసరాలు అందజేశారు. నిరంతరం విధులు నిర్వహిస్తూనే దాతల సహాయంతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమంటూ ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. బాధపడుతున్న ప్రజలను ఆదుకోవాలని దాతలకు సూచించారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు మహేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఏసీపీ గారు పురుషోత్తమ్ రెడ్డి గారు, వారితో పాటు వారి సిపి గారు, రాచకొండ కమిషనరేట్ కానీ సైబరాబాద్ కమిషనరేట్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో ఈరోజు మీర్పేట ఆధ్వర్యంలో, మీర్పేట పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో వికలాంగులకి నిత్యావసర వస్తువులు ఇవ్వడం అనేది అభినందనీయం. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మేము సైతం 24 గంటలు వాళ్ళు రోడ్ పైన సేవలు అందిస్తూ ప్రజలను లాక్డౌన్ ఖచ్చితంగా పాటించేటట్టు చూస్తూ ప్రజలను ఒక సైడ్ కాపాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి సాయం చేయాలనే పెద్ద మనసుతో ముందుకొచ్చిన వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఎవరు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండేటట్టు జాగ్రత్తలు చూసుకోమని, ప్రతి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇవ్వడం అనేది ఇప్పటికే డిసైడ్ చేయడం జరిగింది. మీరందరూ గమనించి ఉంటారు, ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తున్న టీచర్స్కి కానీ సిబ్బందికి కానీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వట్లేదు. కానీ మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తున్న టీచర్స్ సిబ్బంది ఇంచుమించు 2,04,000 మందికి ఈరోజు ప్రతి నెల 2,000 రూపాయలు 25 కిలోల బియ్యాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కూడా సన్న బియ్యాన్ని. పెద్ద మనసున్న మనిషికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే వారి ఆలోచనలు చూస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి సందర్భంలో మీరందరూ కూడా ప్రభుత్వానికి సహకరించండి. తప్పకుండా ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేసుకోండి అని కూడా ముఖ్యమంత్రి గారి తరఫున విజ్ఞప్తి చేస్తూ, ఇదే కాకుండా ఈ మధ్య ఒక కొత్త ఆలోచన తీసుకున్న ముఖ్యమంత్రి గారు, ఏది తీసుకున్నా కూడా వారు కొత్తగానే ఆలోచిస్తూ ఉంటారు. ఒకటి, ప్రజలందరికీ జ్వరంతో ఎవరుంటారో అది సర్వే చేయాలని ఇంటింటికి పోయి, అది మంచి ఫలితాలు ఇచ్చింది. ప్రతి ఇంటికి పోయి జ్వరం సర్వే చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఎక్కడైతే ఆ సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళకి అక్కడనే మెడిసిన్స్ ఇవ్వడంతో చాలా వరకు తగ్గించడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు అదే దృష్టిలో పెట్టుకుని దేశమంతా కూడా ఈ సర్వే చేయమని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఈరోజు ఎవరైతే ఎక్కువగా ప్రజలకు టచ్లో ఉండి ఎక్కువ ఉంటుండ్రో వాళ్ళందరికీ, సూపర్ స్ప్రెడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలని ఇంచుమించు 7 లక్షల పైచిలకు మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరూ మీర్పేట్ పోలీస్ స్టేషన్. అరకు ఎంపీ భర్త నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివప్రసాద్ సేవలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. నిత్యావసర సరుకులు, కిట్లను ద్విచక్ర వాహనంపై ఉంచుకొని కరోనా బాధితులను పరామర్శించి వారికి అందజేస్తున్నారు. కొయ్యూరు మండలంలోని చిట్టెంపాడు పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో గడప గడపకు 8 రకాల నిత్యావసరాలు అందజేశారు. ఆయన వెంట ఎంపీటీసీ అభ్యర్థి అప్పారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు రామ్మూర్తి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వద్దులే ఉన్ని వేడి నీళ్ళు తాగండి, వేడిగా తాగండి. నీళ్ళు చల్లనీళ్ళు అసలు తాగొద్దు. గోరువెచ్చి కూడొద్దు, వేడి ఉండాలి. క్రిములు చచ్చిపోతాయి ఈజీగా. రోజు 3 సార్లు ఆవిరి పట్టండి, దగ్గు వస్తాయి. రోజు 3 సార్లు ఆవిరి వేడి నీళ్ళు పెట్టేసి దాంట్లో కొంచెం పసుపు వేసి జండు వేసి ఆవిరి పెట్టేస్తే తగ్గిపోతుంది. మీరు కూడా మాస్క్ పెట్టుకుని ఉండాలి, పక్కన పేషెంట్ ఉన్నప్పుడు కాబట్టి.
అదే చెప్పాడు. వేడి నీళ్ళు తాగండి, వేడిగా తాగండి నీళ్ళు, చల్లనీళ్ళు అసలు తాగొద్దు, గోరువెచ్చి కూడా. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఏ మొబైల్ కోవిడ్ టెస్ట్ వాహనం అందుబాటులోకి వచ్చింది. దీనిని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజా శ్రేయస్సుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సంకేతాలను ఎమ్మెల్యే ఈ వాహనాల ద్వారా తెలిపారు. పూజార్లా గుళ్ళో మీరు 10 మంది ప్రసాదం మీదే నేను తీసుకుని నాతో అట్లా ఉంటుంది. మన ఇల్లు అదే ప్రచారం ముందే వస్తారు, ఆటోమేటిక్ వస్తారు కదా, ఆటోమేటిక్గా 150 తీసాం సార్. మనకు కావాల్సిన బాగా తీసాను. ఎందుకంటే ఒక లైన్ కూడా రాకపోతే సరిగ్గా తీనట్టు లెక్క. ఒక లైన్ వచ్చింది కాబట్టి మీరు బాగా తీస్తారు. 100 రూపాయలు చాలా తక్కువ వస్తుంది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఔదార్యం చాటుకుంది. కరోనా నియంత్రణకు వినియోగించే హోమియోపతి మందులను పంపిణీ చేసింది. మున్సిపల్ చైర్మన్ శివగంగిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మున్సిపల్ సిబ్బందితో పాటు అధికారులకు కరోనా నివారణ మందులను అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ సభ్యులు మాట్లాడుతూ కరోనా మృతదేహాలను తరలించేందుకు ఉచితంగా శాంతి దత్తాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. కార్యక్రమంలో వెంకట్రామరెడ్డి, రామనాయుడు, బ్రహ్మానందరెడ్డి, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంది. ఈ కరోనా సమయంలో ఫస్ట్ వేవ్ లో కానీ సెకండ్ వేవ్ లో కానీ, ఫస్ట్ వేవ్ లో దాదాపు రాయచోట్లో మానవతా స్వచ్ఛంద సంస్థ 60 రోజులు అనేక రకాలైనటువంటి మున్సిపల్ కార్మికులకైతేమి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతేమి అందరికి కూడా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేసింది. సెకండ్ వేవ్ లో కూడా మా మానవతా సంస్థ ద్వారా దాదాపు ప్రతిరోజు కూడా ఈ కరోనాతో మరణించినటువంటి వారిని మన శాంతిరథం ద్వారాను తీసుకువెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా అంబులెన్స్ కూడా నిత్యము కూడా పోతుంది. అదేవిధంగా దాదాపు మాకు 6 ఫ్రీజర్ బాక్సులు ఉన్నాయి. ఫ్రీజర్ బాక్సులు కూడా రోజు కూడా ఉపయోగించుకుంటున్నారు. ఈ కరోనా సమయంలో మన మానవతా సంస్థ ఒక గొప్ప వ్యక్తి ఆధ్వర్యంలో వాళ్ళు అందించినటువంటి సేవా దృక్పథంతో మా హోమియోపతి మెడిసిన్ పంపించారు. ఆ హోమియోపతి మెడిసిన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మానవతా సంస్థ ద్వారా అందరికి కూడా కరోనా నివారణ చర్యల్లో భాగంగా మామూలుగా అది 3 రోజులు వరుస కూడా రోజు 3 రోజులు తీసుకోవాలి. 3 రోజుల తర్వాత మళ్ళా 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళా 3 రోజులు తీసుకోవాలి. ఈ విధంగా దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే ఆ కరోనా నుంచి బయటపడొచ్చు అనే ఉద్దేశంతో మానవతా సేవా సంస్థ సేవా కార్యక్రమాల్లో భాగంగా కరోనా విస్తృతంగా విజృంభిస్తున్న సమయంలో ఔదార్యంతో గొప్ప వ్యక్తులు మీద కొంతమంది దానపరులు ఔదార్యంతో ఈ హోమియోపతి మెడిసిన్ కూడా రాయచోటికి తీసుకురావడం జరిగింది. ఈ రాయచోటిలో కూడా మానవతా సేవా సంస్థ ద్వారా మున్సిపాలిటీలో ఉన్నటువంటి వర్కర్లు, మున్సిపాలిటీలో ఉన్నటువంటి వర్క్ చేసినటువంటి అందరికి కూడా ఈ హోమియోపతి మెడిసిన్ అందజేయడం జరిగింది. వారంతా కూడా బాగా మనకు కరోనా సమయంలో సేవ చేస్తున్నారు. ముందుగా వాళ్ళను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళకు మనం ఈ మెడిసిన్ ఇచ్చి అందరూ కూడా బాగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ వాళ్ళంతా కూడా ఎగ్జిక్యూటివ్ బాడీ అంతా వచ్చారు. వాళ్ళ ద్వారా ఈ హోమియోపతి మెడిసిన్ మామూలుగా మనం అందరం కూడా వాళ్ళకు వితరణ చేయడం జరిగింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా సౌకర్యవంతమైన క్రమశిక్షణను ప్రోత్సహిస్తామని కడప డీఎస్పీ సునీల్ హెచ్చరించారు. కడపలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కడప 2 టౌన్ ఎస్ఐ జీవన్ రెడ్డి 2 రోజుల క్రితం ఓ యువకుని కొట్టారు. ఈ ఘటన ఎస్పీ దృష్టికి వెళ్లడంతో ఎస్ఐ వీఆర్ఓకి పంపించారని చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించామన్నారు. ప్రజలు బాధించే ఘటన జరిగితే సహించబోమన్నారు. సమావేశంలో అర్బన్ సిఐ మహమ్మద్ అలీ పాల్గొన్నారు.
రిసార్ట్స్ నిన్న కడప పట్టణంలో జరిగినటువంటి కడప 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి సంఘటనలో కడప 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఎస్ఐ జీవన్ రెడ్డి ఒక యువకుడిని కొట్టినటువంటి సంఘటన మనందరికీ కూడా తెలిసింది. ఈ తెలిసినటువంటి సంఘటనని ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళినటువంటి మీడియా వారు తీసుకెళ్ళగా ఎస్పీ గారు ఈ సంఘటన మీద వెంటనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎస్పీ గారు సదర్ ఎస్ఐని విఆర్కి పిలవడం కూడా జరిగింది. తర్వాత ఈ సంఘటన మీద సమగ్రమైనటువంటి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి కడప డిఎస్పీ అయినటువంటి నన్ను ఎస్పీ గారు ఆదేశించడం జరిగింది. నేను కూడా ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద సమగ్రమైనటువంటి విచారణ చేసి ఎస్పీ గారికి అతి త్వరగా రిపోర్ట్ ఇస్తాను. మా పై అధికారులు కూడా ఇట్లా పబ్లిక్ని బాధించేటటువంటి ఇన్సిడెంట్ ఏదైనా సరే మా పై అధికారులు కానీ మేము కానీ సహించేటటువంటి పరిస్థితి లేదు. కంపల్సరిగా ఆ ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎస్పీ గారు కూడా యాక్షన్ తీసుకోవడానికి ఎస్ఐ మీద రెడీగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి సంఘటనలు ఏదైనా సరే అంటే ప్రజలకి ఇబ్బంది కలగకుండా సౌకర్యవంతమైన క్రమశిక్షణనే మేము ప్రోత్సహిస్తాం, కానీ ప్రజలకి అసౌకర్యాన్ని కలిగించేటటువంటి ఎటువంటి క్రమశిక్షణ చర్యలను కూడా మేము ప్రోత్సహించమని చెప్పేసి మీడియా వాళ్ళకి మళ్ళొకసారి మేము తెలియజేస్తున్నాం. ఈ సంఘటనకి బాధ్యుడైనటువంటి ఎస్ఐ మీద ఎస్పీ గారు ఇప్పుడు చర్య తీసుకుని విఆర్కి పిలవడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ రిపోర్ట్ కూడా నన్ను అడగడం జరిగింది. దీన్ని తొందరలో సబ్మిట్ చేసేసి బాధితులకు న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సామాజిక సేవలకు రాజం తృప్తి రిసార్ట్స్ అధినేత మురళీకృష్ణ ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే కంబాలం పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో జర్నలిస్టులకు మురళి సమకూర్చిన నిత్యావసరాలను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు, తృప్తి రిసార్ట్స్ అధినేత మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి రాజం పట్టణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, అలాగే ఈనాడు మనం జరుపుకుంటున్న ఈనాటి కార్యక్రమానికి మరి దాత మరి కరోనా బారిన పడిన ప్రజలు మీరందరూ కూడా ముఖ్యంగా జర్నలిస్టులు ఎంతో కష్టపడి చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మరి మీకు ఎటువంటి సహకారం కొన్ని విషయాలు అన్ని పరిస్థితులు కొంచెం జరగట్లేదు. మరి ఆ విధంగా వారికి మనం సహకారం చేయడం మనం ప్రోత్సహించడం బాగుంటుందని మన మురళీ వేశారు రాజుగారు, కృష్ణరాజు గారు అంటారు, మురళీ వేశారు అనే పేర్లు ఉన్నాయి. మరి ఈ ప్రాంతంలో మన రాజాం నియోజకవర్గానికి ఈ రిసార్ట్స్కి అందం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక రాజుగారికి ఒక ధైర్యం. ఇప్పుడు ఎంతోమంది కోట్లు ఉన్నా సరే ఈ విధమైన ఒక మంచి రిసార్ట్స్ మన రాజాను నిర్మించడం అనేది ఎవరు ముందుకు వచ్చి చేయలేదు. మరి గత ఎన్నో సంవత్సరాలుగా దీన్ని నిర్మించడం చేయడం, ఎన్నో సినిమా షూటింగ్లు జరగడం, మనందరం కూడా ఇక్కడ మనం మీరు అందరూ వస్తారు, మనందరం వస్తున్నాం. అలాగే ఎన్నో పెళ్ళిళ్ళు జరగడం, ఎన్నో మీటింగ్లు జరగడం. మన రాజాంలో ఒక పేరు ఈ రిసార్ట్స్ వల్ల, ఎందుకంటే రాజాంలో షూటింగ్లు అవుతున్నాయా, రాజాంలో పెద్ద మీటింగ్లు పెట్టుకోవచ్చు. మరి ఎంతోమంది నాయకులు వచ్చినక్కడికి వచ్చినా ఇక్కడ అన్ని విధాలమైన సౌకర్యాలతో మరి భోజనాలు పెట్టడానికి ఉంది, మీటింగ్లు కొనుగోలు పరిస్థితి ఉంది, మరి వాహనాలు పెట్టుకోవడానికి అందమైన ప్రదేశం ఏర్పాటు చేయడం రాజుగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న మన సతీష్ పార్ట్నరు, అలాగే మెహరు వేశారు, అలాగే ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న మన జర్నలిస్టులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఎందుకంటే ఈరోజు మనం ఇచ్చే విషయమని కాకుండా ఎందుకని చెప్తుందంటే మరి మీకు మాకు అందరికీ తెలిసిన విషయం, మరి కరోనా వల్ల రాష్ట్రం, దేశం, ప్రపంచం అల్లుకొలం అయిపోయింది. ఎంతోమంది చనిపోతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే చాలదు. ఎందుకంటే మనందరం కూడా ముఖ్యంగా జర్నలిస్టులు అవేర్నెస్ కల్పిస్తూ సక్రమంగా అధికారులు పనిచేయాలి, మిగతా నాయకులు పనిచేయాలి, మరి అధికారులు పనిచేయాలని మీరు ఒక పక్క ప్రోత్సాహం చేస్తూ మరి అదేవిధంగా మరి గవర్నమెంట్ కూడా ముఖ్యంగా మన రాజా దృష్టి ఏంటంటే మనకి
ఒక ప్రైవేట్ హాస్పిటల్ అమృత హాస్పిటల్ వెంటనే ఫస్ట్ కోవిడ్ చేయడం. నేను కలెక్టర్ గారికి మళ్ళీ నేను మాట్లాడడం, కలెక్టర్ గారు మన గవర్నమెంట్ హాస్పిటల్ 50 పడకలతో మన ఆక్సిజన్ ఏర్పాటు చేయడం, అలాగే పేరు హాస్పిటల్ కూడా తీసుకోవడం. మనకి ఎంతోమంది చనిపోవాల్సిన పరిస్థితులు, ఎంతోమంది రోగాలు పడినా ఈ కరోనా వల్ల మళ్ళీ రికవర్ అయి బయటకు వచ్చే పరిస్థితి మనకి అదృష్టం. మనకి హాస్పిటల్ బాధలు ఉన్నా కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నో విధాలుగా మరి కరోనా నుంచి కాపాడడానికి అన్ని చర్యలు తీసుకుని ఎంత డబ్బు ఖర్చు చేసి మన బడ్జెట్లో కూడా చాలా డబ్బు కూడా తెచ్చేయడం జరిగింది. మరి అలాగే ప్రభుత్వాలే కాకుండా మరి కొంతమంది దాతలు ఇటువంటి మంచి పనులు చేయాలి. ఇంకా రాజుగారు చేసే కార్యక్రమం ఇంకెంతోమంది చూసి మరి మీ విలేకరులు 10 మంది చెప్తారు, ఎంతమంది చూసి మరి డబ్బుంటే ఎంతమంది కోట్లు సంపాదించి 1000 కోట్లు 100 కోట్లు సరిపోతున్నారు. మరి ఆ సినిమా యాక్టరు కడప జిల్లా పెంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ స్వాతి తనపై ఒత్తిడి చేస్తున్నారని అక్కడ పనిచేస్తున్న రమణమ్మ అనే ఉద్యోగిని ఆరోపించింది. అకారణంగా తనపై ఒత్తిడి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. కేఎస్ఆర్ ట్రస్ట్ అభాగ్యులకు అండగా నిలిచింది. వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని దిర్సపల్లి గ్రామానికి చెందిన నాగనారాయణ అనే బాలుడికి బ్లడ్ క్యాన్సర్ సోకింది. దీంతో హైదరాబాద్లోని అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. చివరికి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కరోనా బారిన పడ్డారు. దీంతో ఆ బాలుడిని స్వగ్రామానికి తీసుకుపోయారు. పొలం వద్దే ఉంటున్నాడు. నాగనారాయణ పేద కుటుంబానికి చెందినవాడు కావడం తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఈ విషయం ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి దృష్టికి వచ్చింది. వెంటనే ఆయన 10,000 రూపాయల మేర ఆర్థిక సాయం అందించారు. ఆయన వెంట సర్పంచ్ శాంత కొండారెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి, చేస్తాం. ఫస్ట్ డాక్టర్ గారు చూపించుకోండి. బండి ఉంటే ఆటో మీద అయితే తెలుస్తుంది కదా. ఆల్రెడీ క్యాన్సర్ ఉంది కాబట్టి ఒకసారి అడగండి, మళ్ళీ చెస్ట్ సిటీ తీపియచ్చా లేదా అని. చెస్ట్ సిటీ ఒకటి తీపిస్తే తెలుస్తుంది ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా లేదా తెలిస్తే ఆ డీడైమర్ సిఆర్పి చేస్తారు. ఈ మన మహావీర్ హాస్పిటల్ పోతే తప్పని కదా, ఏదైనా మాట్లాడచ్చు. వీళ్ళు కూడా हेल्प చేస్తారు. इनलों भी हेल्प करते हैं. उसके बाद कैंसर का ट्रीटमेंट फिर कर सकते हैं. अभी कितने दिन हो गए बच्चे को? 26 को रिपोर्ट आया. 26 को आया. मेरे को रिपोर्ट 26 को आया. उससे पहले तो 8-10 दिन पहले से था. कोरोना पहले था? हाँ नहीं, उनकी तबीयत खराब है ना, 8-10 दिन पहले से है. तो 8-10 दिन पहले ही आ गया होगा इनको. आ गया होगा, मगर वो लोग क्या करे बोले तो प्राइवेट में उधर इधर बता ले कि वेस्ट करे सर दिन बाद में 26 को गया तो पॉजिटिव आ गया होगा. जब मेरे को आके बताया तो गोलियां के खातिर है तो कोरोना बताया ఇది క్యాన్సర్కి ఈ పాజిటివ్ తక్కువ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే, మా కజిన్సే ఉన్నారు ఏఐటి హాస్పిటల్లో, విజయారెడ్డి అని ఆమె టాప్, విజయానంద రెడ్డి అని పోలో డైరెక్టర్, మా చిన్న ఆయన క్యాన్సర్ వాళ్ళే బెస్ట్. నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ కోవిడ్ తగ్గిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాము, విజయారెడ్డి అని కూడా రిక్వెస్ట్ చేస్తాను. నేను విషయాన్ని హెల్ప్ కూడా తీసుకున్నాను. విషయాన్ని అడిగితే విషయాన్ని కూడా హెల్ప్ చేస్తాడు కదా. నేను నిన్న ఆల్రెడీ పెట్టిన విషయాన్నకి బాబు వీడియో వాళ్ళ అమ్మది పెట్టిన. నేను విషయాన్నతో కూడా మాట్లాడతాను. విషయాన్నకు హెల్ప్ కూడా తీసుకుంటే
ఏదో లాభం అయితే అవుతుంది కదా. లాభం అవుతుంది సార్. ఫస్ట్ అయితే కోవిడ్ క్యూర్ కానీ నాకు తెలిసి అయిపోతుందేమో 1-2 రోజులలో. నువ్వేం ఫికరియకు, గట్టిగా ఉండు. గట్టిగా ఉన్నా గంతే, మళ్ళీ గట్టిగానే ఉండాలి. అయిపోతుంది 2 రోజుల్లో తగ్గిపోతుంది. దాని తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ చేపిద్దాం మనం. ఎందుకంటే నా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాన్సర్ పేషెంట్ కాబట్టి లేదు కాదు అంటే నేను చెప్తా హాస్పిటల్లో వింటారు సార్ చెప్తాను. చెప్తే వాళ్ళు వచ్చి ఈయనే చేయమనండి. పాపం ఆయన ఏడుకోతాడు. ఒక టెస్టే కదా, ర్యాపిడ్ కిట్ ఇస్తే మీరు చేసేస్తే అయిపోతుంది. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికని చెప్పండి చేస్తాం. ఫస్ట్ డాక్టర్ దగ్గర చూపించుకోండి. బండి ఉంటే ఆటో మీద మున్సిపల్ అధికారుల తీరుపై బోధన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యేగా షకీల్ ఉన్న సమయంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. అందుకు 20 లక్షలు ఖర్చయ్యాయి. ఈ మొత్తాన్ని మున్సిపల్ ఎజెండాలో ఉంచారు. ఈ నేపథ్యంలో అధికారుల తీరును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఈ ఎజెండాను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. సమావేశంలో తలారి నవీన్, ఖ్వాజా ఫయాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన బోధనలో చూస్తుంటే అంత దౌర్జన్యం, అక్రమ పాలన. ఇక్కడ గత 2 నెలలకు ముందు ఇక్కడ షకీల్ ఆమెర్ ట్రోఫీ అని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆ ట్రోఫీకి ఈరోజు మన కౌన్సిల్లో 20 లక్షలు శాంక్షన్ చేయాలని పెట్టిర్రు. ఇది ఏ విధంగా పెట్టిర్రో మాకు తెలియదు. ఇది ప్రజల డబ్బుతో చెలగాటం ఆడడం. ఇది కోవిడ్-19 అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్పు. కనుక ఇక్కడ 20 లక్షలు అవుతాయా అని మేము అడుగుతున్నాము. ఒకటి ఇక్కడ సొంత డబ్బులతో పెట్టి మేము ఆడిపించినామని ఆ రోజు ప్రచారం చేసిన ఎమ్మెల్యే గారు ఈ రోజేమో ఏజెండాలో 20 లక్షల రూపాయలు అక్కడ పెట్టిస్తున్నారు. ఇది ఎలాంటిది చర్య అని నేను అడుగుతున్నా. అలాగే ఒకటి అడుగుతున్నా, కమిషనర్ గారిని, డిప్యూటీ గారిని ఈరోజు సస్పెండ్ చేయాల్సిన ఇది ఉంది కనుక మేము దీనిపైన కలెక్టర్కి ఫిర్యాదు చేస్తాం. ముందుగానే అసలు స్టార్ట్ కాకముందే దీని గురించి మున్సిపాలిటీలో ఎజెండా పెట్టాలి. అంత పని అయిపోయిన తర్వాత ఈ 20 లక్షలు పెట్టి ఇక్కడి బోధన్ ప్రజల డబ్బుని దుర్వినియోగం చేయడమే. దీనికి మేము ఖండిస్తున్నాము. వెంటనే ఇది వెనక్కి తీసుకోవాలని మా షకీల్ ఆమెర్ ఎమ్మెల్యే గారికి మా కాంగ్రెస్ పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రాన్ని జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ సందర్శించారు. ఆమె వెంట మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, జెడ్పీటీసీ మల్లేశం, మున్సిపల్ కమిషనర్ గోపాల్ తదితరులు ఉన్నారు. మహమ్మారితో ప్రజలు బాధపడుతున్న తరుణంలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో మరియు ఇటు బోధన్ నియోజకవర్గానికి వచ్చేసరికి శ్రీ షకీల్ అమీర్ మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇటు గ్యాస్ సిలిండర్ సరఫరా కానీ, పేదలకు భోజనాలు కానీ ప్రతిరోజు తన వంతుగా కృషి చేస్తున్న మన ఏకైక ఎమ్మెల్యే మన మొహమ్మద్ షకీల్ అమీర్ గారని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఏదైతే అభివృద్ధిలో భాగంగా ఏదైతే గతంలో జడ్పీటీసీ ఎన్నికల టైంలో, ఎంపీటీసీ ఎన్నికల టైంలో, తదితర సర్పంచ్ల ఎన్నికల టైంలో ఏదైతే ప్రజల డిమాండ్ ఉందనో, ప్రజల కోరిక ఉండనో దానికి గాను ఇప్పుడు మన గంగారెడ్డి అన్న జడ్పీటీసీ గారు చెప్పిన విధంగా ఇప్పుడు పెగడపల్లి హంగిర్గా రోడ్ కానివ్వండి, తర్వాత సుంకిని బోధన్ రోడ్ కానివ్వండి. ఇప్పుడు సుంకిని బోధన్ రోడ్కి వస్తే సుంకిని టు బోధన్కి వచ్చేసరికి చాలా గ్రామాలు వస్తాయి. పెంటాకుర్దు, మళ్ళీ చెక్కి క్యాంపు, అదేవిధంగా అటు సుంకిని నుంచి వచ్చేటప్పుడు కూడా చాలా విలేజెస్ ఉన్నాయి. అదేవిధంగా పెగడపల్లి టు మనము హంగర్గా పోయేటప్పుడు కొప్పర్గా గ్రామం వస్తుంది. మళ్ళా
అదింది. ఈ విధంగా గ్రామాలు వస్తే ఈ కోరికలు బాగుండే, వాళ్ళు అడిగిన డిమాండ్ మేరకు మరియు జడ్పీటీసీ గారు అభ్యర్థి అప్పుడు ఇచ్చిన హామీల మేరకు ఈ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. మరి దీనికి గాను ఇప్పుడు పెగడపల్లి టు హంగర్గా ఏదైతే వాయా కొప్పర్గా ఉందో అది 13,97,00,000 రూపాయల వ్యయంతో ఆ రోడ్డుని శాంక్షన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా సుంకిని టు బోధన్ వాయా పెంటాకుర్తి కూడా దాదాపుగా సుమారు 20 కోట్ల వరకు దాని వ్యయంతో శాంక్షన్ చేయడం. గతంలో ఇది చాలా రోజుల కింద శాంక్షన్ అయినా ఒక ప్రొసీజర్ ప్రకారంగా 3 మ్యాన్ కమిటీ ఏర్పడుతుంది. 3 మ్యాన్ కమిటీలో నిరంతరం ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే మా నాయకులు బోధన్ ఎమ్మెల్యే గారైన మా షకీల్ అన్న గారు ఈరోజు ప్రపంచమంతా కూడా కరోనాతో అతలకుతలం అయిపోతున్నా కానీ తన నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండాలని ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మా బోధన్ నియోజకవర్గానికి సంబంధించి ఆల్రెడీ బోధన్ టు నిజామాబాద్ రోడ్డు 37 కోట్లతోటి శాంక్షన్ అయిపోయి ఈరోజు రోడ్డు కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా 6 కల్వర్ట్లు కూడా శరవేగంగా పని పూర్తి చేసుకొని ఈరోజు ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయి. వారు నిరంతరం ప్రజలకు వెన్నంటే ఉండాలా. నేను ఎలక్షన్స్లో కానీ మన జడ్పీటీసీ ఎంపీపీ సర్పంచ్ ఎలక్షన్స్లలో ఏవైతే కమిట్మెంట్ ఏకలవ్య ఫౌండేషన్ అక్షయ విద్య సంయుక్త ఆధ్వర్యంలో సింగరేణి కాలనీలో 500 కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్స్ మేనేజర్ నరేష్, సిగ్మెంట్ ఇన్ఛార్జి శ్రీధర్, సురేష్ పాల్గొన్నారు. ట్యూషన్స్ ఏవైతే రన్ అవుతున్నాయో వాటన్నిటినీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు చూస్తూ ఉంటాం. అట్లనే శ్రీధర్ మీకు తెలుసు. శ్రీధర్ ట్యూషన్స్ ఏవైతే రన్ అవుతున్నాయో వాటన్నిటినీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు చూస్తూ ఉంటాం. అందరికీ నమస్కారం. నా పేరు నరేష్. నేను అక్షయ విద్యానందు ఏకలవ్య ఫౌండేషన్ అక్షయ విద్యానందు ఆపరేషన్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం సింగరేణి కాలనీలోని కాజాబాగు నందు గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరిగింది. కోవిడ్-19 విపత్తులో భాగంగా 2వ దశ విపత్తు భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మురికివాడల్లో ఉన్నటువంటి పిల్లలకు విద్యనే అందిస్తూ ఉన్నటువంటి అక్షయ విద్య కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు లాక్డౌన్ ఉండడం ద్వారా వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. సో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి టెక్ మహీంద్రా ఫౌండేషన్ వారి యొక్క ఆర్థిక సహాయంతో ఈరోజు వాళ్ళకి 5 కిలోల బియ్యము, ఉప్పు, నూనె, కారము, పసుపు అంటే సాధారణంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా వండుకొని వాళ్ళ ఆకలిని తీర్చుకునే విధంగా ఈ గ్రాసరీ కిట్స్ అనేది ఏకలవ్య ఫౌండేషన్ అక్షయ విద్య బృందంతో ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. సో సింగరేణి కాలనీ, ఈ సైదాబాద్ ఏరియాలోని సింగరేణి కాలనీ నందు 700 మంది పిల్లలకు విద్యను అందిస్తుంది. అలాగే నందనవనం నందు, అలాగే బోరవండ నందు. హైదరాబాద్ చైతన్యపురిలో మేజర్ ప్రభాత్ కుమార్ స్మారకార్థం ఆయన కుమారుడు బిపిన్ కిడ్స్ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరం అందజేశారు. ఈ సందర్భంగా బిపిన్ మాట్లాడుతూ నేడు తన తండ్రి వర్ధంతి అని, ఈ సందర్భంగా కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు అండగా ఉండాలన్న సదుద్దేశంతో నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిడ్స్ మేనేజింగ్ ట్రస్ట్ సుబ్రహ్మణ్యం, మేజర్ ప్రభాత్ కుమార్, సోదరి ఉషా తదితరులు పాల్గొన్నారు.
బాబు నల్గొండ జిల్లా ఎన్జీ కాలేజ్ సమీపంలోని కిరణ్ బ్యాటరీ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 50 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మానవతను చాటుకున్న రాచకొండ పోలీసులు 150 మంది వికలాంగులకు నిత్యావసరాల అందజేత. సామాన్యుల ఎంపీ సేవలు, కరోనా బాధితులకు చేయూతనిస్తున్న అరకు ఎంపీ భర్త. శ్రీకాళహస్తిలో అందుబాటులోకి కోవిడ్ పరీక్ష వాహనం ప్రారంభించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఔదార్యం, రాయచోటిలోని కరోనా నియంత్రణ, హోమియోపతి మందుల పంపిణీ. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.